స్వామి దశావతారంలో ఆదివతారం మత్స్యావతారం అంటే చేప రూపంలో వచ్చిన స్వామి. అయితే ఏంటంటే కోనేరుల చేపలు అంటే ఆ చేపలు ఏంటంటే 360 రోజులు దర్శనం అవుతాయి. ఎక్కడ లేని విధంగా ఆ యొక్క చేపలకు నామంతో యుక్తంగా స్వామి. లక్ష్మీ స్వరూపం, నారసింహ స్వరూపం. లక్ష్మీ స్వరూపం అంటే గుట్టులాగా, నారసింహ స్వామి అంటే తిలకంలాగా. అయితే ఏంటంటే స్వామి 360 రోజులు దర్శనం అవుతాయి. ఆ 365 రోజులలో శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం ఈ 4 నెలలు సుస్పష్టంగా దర్శనం అవుతాయి. అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో భగవంతు దర్శనం అక్కర్లేదు ఎట్లా సాలగ్రామ రూపేణ అక్కడ ఉన్నటువంటి నామము శంకు చక్రాలు అది మొత్తం ఒక చేప ఆకారం కలిగి చక్రం దిక్కు చేప యొక్క ముఖంగా, శంకు దిక్కు తోకలాగా, ఉదరభాగం నామంలో నృసింహస్వామిగా. స్వామి ఇక్కడ మత్స్యావతారంగా కోనేరులో వెలిసారు కాబట్టి ఆ యొక్క కోనేరుల తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగాలేకుండా, ఇళ్ళల్లో బాగాలేకుండా, పంట చెట్ల బాగాలేకుండా, సంతానం కనగల వారికైనా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం ఏదైనా సరే ఆ యొక్క తీర్థాన్ని తీసుకెళ్లి ఉదయాన్నే